దేవుడు అంటాడు, నీవు ఫలించాల్సింది ఫలించు, నేను నీ జీవితంలో చేస్తానని చేస్తాను. రెండోది, దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే మనలో కావాల్సింది విశ్వాసము, క్లియర్ కాన్షియన్స్. ఈ రెండు ఉంటే అక్కడ వాక్యంలో చూస్తాం, పోరాడు, ఆత్మీయ పోరాటాన్ని పోరాడు. మనం ఏంటో మనం తెలుసుకుంటేనే కానీ మనం పోరాడలేము. మనకి ఏముందో మనది ఎరుగుతనే కానీ మనం పోరాడలేము. నేను ఎప్పుడు ఇది చెప్తా ఉంటాను, యూ హ్యావ్ టు నో వాట్ యు ఆర్ అండ్ వాట్ యు గాట్. సో ఎప్పుడు ఇక్కడ పౌలు చెప్పేది ఏంటంటే, ఈస్ టాకింగ్ అబౌట్ 2 things, యువర్ ఐడెంటిటీ, యువర్ ఇన్హెరిటెన్స్. మీ గుర్తింపు, మీ స్వాస్థ్యం మీరు ఎరుగుండాలి. మన గుర్తింపు అనేటప్పుడు మనకి కలిగిన రక్షణ, మనకి కలిగిన క్షమాపణ, మనకి కలిగిన కృప, మనకి కలిగిన రక్షణ మన స్వతంత్రించుకుంది కాదు, అంటే మనం సంపాదించుకుంది కాదు, మనకు ఉచితంగా అనుగ్రహించబడింది. దాన్ని బట్టి ఏంటి, మనకు కలిగిన క్షమాపణ, మనకి కలిగిన కృప.